రహస్యాన్ని ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. నేను ఎవరు అంటే మీరు ఎవరు? ఈ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పగలరా? కళ్ళతో చూడగలిగే ఈ శరీరం, కళ్ళతో చూడలేని ప్రాణం అంటే ఆత్మతో కలిసి ఉన్న ఈ దేహమే మనిషి. ఆత్మ వేరు, శరీరం వేరు. ఆత్మను కళ్ళతో చూడలేమని అందరూ చెబుతున్నారు. అయితే అది సాధ్యమే. ఆత్మను కళ్ళతో చూడగలం. ఈ కళ్ళతో కాదు, జ్ఞానాన్ని తెలిపే మూడవ కంటి ద్వారా ఆత్మను చూడగలం. భ్రూమధ్యమున, కంటికి వెనుక, మెదడుకు మధ్యలో అందమైన ఒక నక్షత్రంలాగా జ్యోతి రూప ఆత్మ ప్రకాశాన్ని మూడవ కన్ను ద్వారా మనం అందరూ చూడవచ్చు. దీనినే జ్ఞాననేత్రం అంటారు. భగవద్గీతలో కూడా ఆత్మ భ్రూమధ్యలో నక్షత్రంలాగా ప్రకాశిస్తూ ఉంటుందని చెప్పబడింది. వాహనానికి డ్రైవర్ ఎలా అవసరమో అదేవిధంగా ఈ శరీరానికి ఆత్మే డ్రైవర్. అక్కడ వాహనాన్ని కళ్ళతో చూడగలం, డ్రైవర్ని కూడా కళ్ళతో చూస్తున్నాం. అందుకని రెండు వేరువేరని తేటతెల్లంగా అర్థమవుతుంది. కానీ ఇక్కడ శరీరాన్ని మాత్రమే కళ్ళతో చూడగలం. ఆత్మ అనే డ్రైవర్ని చూడలేకపోతున్నాం. అందుకని శరీరమే అన్నీ చేస్తోందని భ్రమపడుతున్నాం. ఆత్మ అనే డ్రైవర్ని మర్చిపోయాం. ఆత్మ కంటికి కనిపించని ఒక ప్రాణశక్తి. ఆత్మను ఏ ఆయుధంతో గాని, నిప్పుతో గాని, గాలితో గాని, నీటితో గాని అంతం చేయలేము. ఆత్మకు మరణమే లేదు. మనం చూసే ఈ శరీరం అసత్యమైనది, అంతరించిపోయేది. ఆత్మ అంతం లేనిది. ఎలా శరీరానికి కొన్ని లక్షణాలు ఉన్నాయో అదేవిధంగా ఆత్మకు కూడా 3 సూక్ష్మమైన లక్షణాలు ఉన్నాయి. వాటిని మనసు, బుద్ధి, స్వభావం అని అంటారు. మనసు ఆలోచనల్ని ఉత్పత్తి చేస్తూనే ఉంటుంది. ఎవరైనా చనిపోతే చనిపోయిన వారి ఆత్మ శాంతించాలని ప్రార్థిస్తాం. అంటే దాని అర్థం